నీకు దమ్మందా లేదు అని దమ్మంది చేసుకోండి. నీకెందుకు ఆ ఏడుపులు పవన్ కళ్యాణ్ మీద కానీ లోకేష్ బాబు భువనేశ్వరమ్మ మీద అన్నము. భువనేశ్వరమ్మ ఎప్పుడైనా ఏమైనా వచ్చిందా? ఆమె ఏదో ఆమె పని అది చేసుకుంది. అలాంటి తల్లిని ఈ అసెంబ్లీలో మాట్లాడారు. చెత్తన అనకూడదు, చెత్త వేదం అది అది వాడందుకే పోసాన కృష్ణమూర్తి ఈరోజు అనుభవించి రాజా, ఇప్పుడు అనుభవిస్తాను రాజా. అది మీకైతే ఏది మంచి ప్రభుత్వం అంటారు? లేదు, మంచి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మంచి ప్రభుత్వం. జనాలు అందరూ మంచిగా ఉన్నారు అనుకుంటున్నా. ఇంక శాలరీలు వేస్తాడు, 1వ తారీఖే పింఛన్లు ఇస్తాడు. ఆ దీపం పథకం కింద డబ్బులు కూడా ముందు పడలేదు, కొన్ని రోజులు ఇబ్బంది పడ్డారు. ఇప్పుడు పడిన 2 రోజులకే దీపం పథకం డబ్బులు కూడా వేస్తున్నారు. ఇంకా అన్నదాత సుఖీభవ రైతులు పల్లెటూరులో కొంచెం డబ్బులు పడలేదని, కొంచెం పల్లెటూరులో కొద్దిగా ఇది ఉంది. అదొకటి తల్లికి 100 ఒకటి పడలేదని కొంతమంది తల్లులు ఏదేదో చెప్తుండ్రు. అవి కూడా రేపు మే నెలకు లోకేష్ బాబు ఇది చేశాడు. అది పీజీ రిమెంబర్మెంట్ కూడా క్లియర్ చేశాడు. చాలా సంతోషంగా ఉన్నారు, చాలా జనాలు మాత్రం సంతోషంగా ఉంటారు. 9 నెలలే ఇంకొన్నాయి, 4 సంవత్సరాలు ఉంది. 9 నెలలు ఇంత చేశాడంటే మా మంచి ప్రభుత్వం, మంచి నాయకుడు, విజనరీ లీడర్ నారా చంద్రబాబు నాయుడు, గట్స్ ఉన్న నాయకుడు. అలాగే పవన్ కళ్యాణ్ కానీ వీళ్ళు కానీ కూటమి ప్రభుత్వం కానీ మంచి సహకారం, కేంద్రం నుంచి కూడా మంచి సహకారం ఇస్తున్నారు. పోలవరం ఏ డబ్బులైనా సరే దానికి ఉపయోగించమంటారు. దానికి ఏమి చేయకుండా పోలవరమే దేనిగా రోడ్లకి ఇచ్చింది, రోడ్లుగా అలాగే చేయమని. ఈరోజు రోడ్లు మొన్న సంక్రాంతికి వెళ్తే రోడ్లు ఎలాగ ఉన్నాయి. అంతకుముందు వెళ్తే ఇక్కడ నుంచి విజయవాడ వెళ్తేనే డెలివరీ అయిపోయినట్టుగా ఉండేది అనమాట ఆ లేడీస్ వెళ్తే. ఈరోజు కళ్ళు మూసుకుని